హిందూ సాంప్రదాయంలో ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇది ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో విశిష్టమైన రోజు. ఆషాఢ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఆషాఢ పౌర్ణమి శివ ఆరాధనకు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజున మహాశివుణ్ణి పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. పరమశివుడు ఆదియోగి, ఆది గురువు. ఆషాఢ పౌర్ణమి నాడే ఆయన సప్తమూర్తులకు జ్ఞానాన్ని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున అభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయి. భయాలు తొలగిపోతాయి. శివాలయాన్ని సందర్శించి శివుడికి దీపారాధన చేయడం, ప్రదక్షిణలు చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. ఈశ్వర ఆరాధనతో మనసుకు శాంతి, ధైర్యం లభిస్తాయి. వ్యక్తిగత సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. చండీ హోమం చేయించుకోండి, మీకు అంతటా విజయం కలుగుతుంది. అఖండ విజయాలకు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించే అత్యంత శక్తివంతమైన హోమాలలో చండీ హోమం ఒకటి. ఆషాఢ పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున ఈ హోమం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. చండీ హోమం ముఖ్యంగా శత్రువులపై విజయం, ప్రతికూల శక్తుల నివారణ మరియు కోరిన కోరికలు తీరడానికి చేస్తారు. చండీ హోమం చేయడం వల్ల జాతక దోషాలు, నవగ్రహ దోషాలు, శత్రు బాధలు మరియు ఇతర ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ కల్పిస్తుంది. దుర్గాదేవి ఆశీస్సులతో మానసిక, శారీరక బలం చేకూరుతుంది. భయాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది వ్యాపారంలో విజయం, ఆర్థిక శ్రేయస్సు లభిస్తాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు, సామరస్యం పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి, మోక్ష మార్గాన్ని సుముఖం చేయడానికి చండీ హోమం సహాయపడుతుంది. చండీ హోమం శాస్త్రోక్తంగా నిష్ఠతో చేయించాలి. ఈ హోమం వల్ల దుష్టశక్తులు నశించి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆషాఢ పౌర్ణమి నాడు ఈశ్వర ఆరాధనతో పాటు చండీ హోమం నిర్వహించడం ద్వారా భక్తులు అష్ట ఐశ్వర్యాలను, సర్వ శుభాలను పొందుతారని ప్రగాఢ విశ్వాసం. ఆషాఢ పౌర్ణమికి సంబంధించిన కథ. ఆషాఢ పౌర్ణమికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ గురువులకు సంబంధించిన ఒక పురాణ కథ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. పూర్వం ఒక రాజు తన రాజ్యంలో ఎంతో మంది పండితులు, గురువులు ఉన్నప్పటికీ వారికి సరైన గౌరవం ఇవ్వడం లేదని గమనించాడు. గురువుల గొప్పతనాన్ని ప్రజలు గుర్తించడం లేదని ఆయన బాధపడ్డాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. తన రాజ్యంలోని ప్రజలందరూ ఒక రోజున తమకు విద్యను బోధించిన, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను గౌరవించాలని, వారికి కానుకలు సమర్పించాలని ఆదేశించాడు. ఆ రోజునే ఆషాఢ పౌర్ణమిగా గుర్తించాడు. ఈ ఆజ్ఞను అనుసరించి ప్రజలందరూ తమ గురువులను వెతికి కనుగొని వారికి వస్త్రాలు, పండ్లు, ధనం మరియు ఇతర కానుకలను సమర్పించి వారి ఆశీస్సులు పొందారు. ఆనాటి నుండి గురువుల గొప్పదనాన్ని, వారి ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ గురు పౌర్ణమిని జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ రోజున గురువులను సేవించడం వల్ల జ్ఞాన దీపాలు వెలిగి అజ్ఞాన అంధకారం తొలగిపోతుందని నమ్ముతారు. గురువుల ఆశీస్సులు జీవితంలో విజయం, శాంతి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాయి. ఈ కథ ద్వారా గురువుల పట్ల కృతజ్ఞత, గౌరవం ఎంత ముఖ్యమైందో అర్థమవుతుంది. గురువులే మనకు సరైన మార్గాన్ని చూపించి ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహాయపడతారు. ఆషాఢ పౌర్ణమి ఈ గొప్ప సంప్రదాయాన్ని గుర్తు చేసే పవిత్రమైన పండుగ.